అంటే దుర్యోధనుడిది ఎంత నీచ ప్రవృత్తి అంటే, ముసలి వాళ్ళైన వయోవృద్ధులైన భీష్ముడు, ఈ ద్రోణాచార్యులు అంటే మళ్ళీ వయోవృద్ధులంటే మరణానికి దగ్గర ఉంటారని అనుకుంటారేమో, ఖచ్చితంగా వీళ్ళు వయోవృద్ధులే. ఎన్నో సూర్యచంద్రుల దర్శనాలు అయిపోయాయి, వయసులో చివరాఖరి ఘట్టంలో ఉన్నారు వీళ్ళిద్దరూ. అలాంటి వాళ్ళు ఒళ్ళు దాచుకోకుండా వాళ్ళ యొక్క ప్రతిభతో, వాళ్ళ యొక్క పుణ్యంతో సంపాదించుకున్న ఈ అస్త్రశస్త్రాలతో యుద్ధం చేసి గెలిస్తే ఆ సింహాసనం మీద కూర్చొని వాడు భోగం చెయ్యాలనే భోగ ప్రవృత్తి కలిగిన నీచుడు ఈ దుర్యోధనుడు. ఎవరు చేసిన హార్డ్ వర్క్ అంటే వాళ్ళు చేసిన పని నైపుణ్యంతో, వాళ్ళు రెక్కల కష్టం చేసి సంపాదించుకున్న దాన్ని తింటేనేది వంట పడుతుందనేది శాస్త్రం. అలాంటిది వాడి కష్టం ఏమీ చెయ్యకుండా కేవలం ఈ వృద్ధులు సంపాదించిన ఆస్తిని భోగిద్దాం అనుకునే వ్యక్తి మళ్ళీ కనీసం వాళ్ళని ఇంత బాధ పెడుతున్నామే, వయసులో పెద్దవాళ్ళు, రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళని తీసుకొని వచ్చి యుద్ధం చేపిస్తున్నామే అని కనీసం ఒక బేసిక్ సింపతి కూడా లేకుండా, ఒక కృతజ్ఞత లేకుండా ఇన్ని మాటలు అని అందరి ముందు ద్రోణాచార్యుడిని కడిగేసే ప్రయత్నం చేస్తుంటే ద్రోణాచార్యుడు మనసు ఎంతగానో బాధపడి, ఇక భీష్ముడు ఎలా అయితే ఆ రాత్రి 9వ రోజు రాత్రి ఎంతగానో ఆలోచించి అంతర్మదనం చేసుకొని కృంగి, ఇక నేను చెయ్యాల్సింది త్యాగం అని ఏ నిర్ణయానికైతే భీష్ముడు వచ్చాడో, ఇప్పుడు ద్రోణుడు ఒక రకంగా మానసికంగా ప్రిపేర్ అయిపోతున్నాడు.